భయ్యా మహేష సినిమాని ఎలా రాశారో నాకు తెలియదు కానీ రియల్ గా ఎక్కడో చూసి ఎవరితో చెప్తుంటే వినో రాసినట్టు అనిపించింది నాకు. వేరే లెవెల్ స్క్రిప్ట్ అసలు. థియేటర్ లో చూసే ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటది, అరే ఇలాంటి జరిగితే ఏం చేయాలి, ఎలా ఫేస్ చేయాలి వీటిని, మనుషుల్ని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు, మంచి ముసుగులో ఎలాంటి వ్యక్తులు ఉంటారు అనేది అయితే చాలా బాగా చూపించారు థియేటర్ లో. ప్రొడ్యూసర్ గారు సార్ రమణారెడ్డి గారు నిజంగా చాలా అంటే చాలా ఒక మంచి సినిమా ఇచ్చారు. దీంతో పాటు హీరోయిన్స్ రండి మేడం, మీరు కూడా రండి. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు నిజంగా. అందరూ అనుకుంటారు హీరోయిన్స్ ఏంటో ఎంతమంది ఉన్నారని, కాకపోతే ఒకరు హీరోయిన్ అని ఇంకో అందరూ హీరోయిన్లే సినిమాలో. చాలా అంటే చాలా మంచి స్క్రిప్ట్. దీనంతటి కారణమైన వ్యక్తి గురించి చెప్పాలి మెయిన్ ప్రవీణ్ గారు. యాక్టింగ్ డైరెక్షన్ రెండు సిమిలర్ గా క్లీన్ అండ్ నీట్ గా చేశారు. ప్రతి ఒక్క అమ్మాయి థియేటర్కి రావాలి, ప్రతి ఒక్క అబ్బాయి రావాలి. ఎందుకు అంటే మనం ప్రేమించే వారిని ఎంత మంచిగా చూసుకోవాలి, వీటిని చాలా అంటే ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా చూపించారు. కొన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటాయి, పిచ్చెక్కిచ్చేస్తాయి అసలు థియేటర్ లో. రమణారెడ్డి గారు నిజంగా చిన్న సినిమా అనే థాట్ ఎక్కడ రాశారు. మీరు ప్రొడక్షన్ కానీ ప్రతి ఒక్కటి హై లెవెల్లో మెయింటైన్ చేశారు. మేడం మీరు కొంచెం అందం తగ్గించుకోండి మేడం, చాలా మంచిది. ఇప్పుడు సినిమాలు చూసి మేము ఏదో ఎంటర్టైన్ అవ్వడానికి వస్తాం అప్పుడప్పుడు, మీరు ఇంత అందంగా కనపడి మా లాంటి వాళ్ళని థియేటర్ కట్టిపడేస్తే ఎలాగా. నిజంగా చాలానే చాలా మంచి సినిమా ఇచ్చారు సార్. మేము త్రూ అవుట్ సినిమా అంతా చాలా సస్పెన్స్ అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఉన్నాడు కదా, అందరికీ తెలిసే ఉంటాడు, పృథ్వీ బ్రో. చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్. మెయిన్ గా చెప్తున్నా, థియేటర్కి రండి, మంచి సినిమాల్ని బతికించండి. కాదండి ఇంత అందమైన అమ్మాయిలు పెట్టుకొని మీరు సూర్పనఖ అని ఎలా రాస్తారు అసలు పాటలో? ఎలా ఎలా అనుకున్నారు అసలు? బరాబర్ రాస్తాం. ఎందుకు రాస్తారు సార్? చూడండి చూడండి ఎంత బాగున్నారు వీళ్ళు. సార్ మా డైరెక్టర్ సార్ బరాబర్ రాస్తాం. ఓ అని సంటేస్తున్నారు, వాళ్ళ వీళ్ళు చిన్న బడు రాశారు సార్. ఏమైంది సార్? మీరు చూడండి ఒకసారి చూసాం, ఏమైంది బాగుంది సార్. సూర్పనఖ అని ఎలా అంటారు మీరు? ఫస్ట్ మీరు సినిమా మొత్తం చూడండి, చూసిన తర్వాత సినిమా చూసాం సార్ ఇప్పుడే. అందులో శూర్పనఖ అని అలా అనలేదు, ఏదో కొంతమంది అమ్మాయిల్లో శూర్పనఖ అని ఒక చిన్న పేరు వచ్చింది, దానికే మా డైరెక్టర్ ఇది రాసిండు అది రాసిండు అనేసారా? చూడండి సార్ ఒక్కసారి వీళ్ళ మొహాలు చూడండి, బాగున్నారు. వాళ్ళ మొహాలు చూసి కూడా మీరు శూర్పనఖ అని ఎలా అంటారు? వాళ్ళ మొక్కలైనా కాదు, కొంతమంది ఉంటారని చెప్పినా కానీ వాళ్ళు అంతమంది అని చెప్పినాం మేము. ప్రతి ఒక్కరు మా డైరెక్టర్ ఇంతమంది ఒక డైరెక్టర్ ఒక రైటర్ రాయాలంటే దాన్ని ఎంత థింక్ చేసి రాయాలి. బరాబర్ రాశాడు మా సార్, దాని ఏ తప్పు లేదు. ఏమో సార్ మీకే తెలియదు. ఒప్పుకుంటారండి మిమ్మల్ని శూర్పనఖ అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు అడగాలి కదా మరి, ఎందుకు అడగలేదు? మీరు అడగలేదండి, అడగాల్సిందే. అంటే మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టారని మర్చిపోయారా? సీతలతో కూడా పోల్చారు. శూర్పనఖే గుర్తొచ్చిందండి, సీతలు గుర్తు రావట్లేదు. బాధ. అందరితో పోల్చారు కానీ మీరు కరెక్ట్ చూడలేదు డార్లింగ్, ఏం లేదు. అయితే మళ్ళీ వెళ్ళి చూసొస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి, కొంచెం మీరు అంతా క్లియర్ చేసుకోండి. మహేష్ సినిమా ఇప్పుడే చూశాను, సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్టర్ అయితే చాలా లీడ్ అండ్ క్లీన్ గా తీశారు మూవీ అయితే. ప్రవీణ్ సార్ ఎక్కడ ఉన్నారు? అందువేలో ఉన్నారా? సినిమా అయితే ఏకదం తీశారన్న. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్పెషల్ గా సినిమాలో స్పెషల్ థ్యాంక్ చెప్పాలంటే మా డైరెక్టర్ సార్ ప్రవీణ్ సార్ కి చెప్పాలి. మా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు దానికి సపోర్ట్ చేశారు. కానీ ప్రవీణ్ సార్ గత 4 months నుంచి నిద్రలేదు. ఫస్ట్ డే నైట్ కష్టపడి ఇక్కడ అక్కడ పరిగెడుతూ ఈ రోజు సినిమా ఇంత సక్సెస్ చేయడానికి మా ప్రవీణ్ సార్కే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. దీనికి మీ ప్రేక్షకులు కూడా కొంచెం చూసి చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. ఎక్స్పెషల్ గా సినిమాలో మాత్రం ఎంతమంది హీరోయిన్ ఉంటారో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం అంతమంది హీరోయిన్స్ ఉన్నారు. మేడం మీరు చాలా బాగా చేశారు, చాలా అందంగా ఉన్నారు మేడం. మీరు పడిపోతున్నాం మనమైతే. సినిమాలో అయితే అమ్మాయిల గురించి అయితే చాలా బాగా నీట్ గా చూపించారు. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సినిమా మాత్రం థియేటర్ మాత్రం చూడండి, ఎక్కడ చూడకండి. ఇప్పుడే మహిష మూవీ చూసి వచ్చానండి. ఈ Jan 31st కి రిలీజ్ అయిన 6 movies లో వెరీ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ గ్రిప్పింగ్ థ్రిల్లర్. వీళ్ళు యాక్చువల్ ప్రొడక్షన్ హౌస్ నేమే స్క్రీన్ ప్లే పిక్చర్స్ అని పెట్టుకున్నారు. ఆ పిక్చర్స్ స్క్రీన్ ప్లే అని పెట్టుకున్న దానికి రిలేటెడ్ గా సినిమా గా తీశారు సినిమా. ఇంట్రెస్టింగ్ గా నాన్ స్టాప్
అండ్ ఫ్యామిలీ మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. అండ్ శ్రీ వెంకట్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేశారు. టెక్నికాలిటీస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సుధాకర్ రెడ్డి గారు, పి రమణ రెడ్డి గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు కంటిన్యూగా దిల్ రాజు రెడ్డి గారు అంత పెద్ద స్థాయికి ఎదగాలండి ఈ సినిమా ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అండ్ ఈ 6 మూవీస్ నేను చెప్పాను కానీ 31 జనవరికి రిలీజ్ అయిన 2025 31 జనవరి రిలీజ్ అయిన 6 మూవీస్ లో వెరీ ఇంట్రెస్టింగ్ మస్ట్ వాచ్ ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ తోటి పక్కగా వచ్చి చూడాల్సిన సినిమా అండి. ఎలా ఉన్నారు? సచ్ వెరీ లాంగ్ టైం తర్వాత మహేష్ మూవీ చూశాను. మన ఈ లాస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అయితే మనకి ఒక డాకు మహారాజ్, గేమ్ చేంజర్, పుష్ప ద రూలర్ ఇలాంటి మూవీస్ హిట్ లో ఒక మంచి ఒక థ్రిల్లర్ అయితే మనకి మహేష్ మూవీ వచ్చింది. ఎక్స్ట్రాడినరీ మూవీ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏ విధంగా అయితే ఉందో చెప్పే దానికంటే మాటలు కూడా లేవు దానికి, అంత బాగుంది మూవీ. అండ్ దీంట్లో ఓవరాల్ ఒక లేడీ ఓరియంట్ మెసేజెస్ ఉన్నాయి, ఒక గర్ల్స్ కి ఒక మంచి మెసేజ్ ఉంది. బట్ ఇక్కడ ఒక మనకి యాక్టింగ్ చేసిన 3 హీరోయిన్స్ కూడా ఉన్నారు ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. అండ్ దీంట్లో మెయిన్ మౌనిక గారు అయితే నాకు బాగా క్లోజ్, లాస్ట్ 2 years నుంచి పరిచయం. అండ్ తన యాక్టింగ్ నేను ఎన్ని రోజులు చూడే, బట్ ఈ మూవీలో మొత్తం తన యాక్టింగ్ కూడా చూశాను. కంగ్రాచులేషన్స్, చాలా మూవీ బాగా హిట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా మంచిగా డైరెక్షన్ చేశారు. అండ్ డైరెక్టర్ టీమ్ కి ఒక హ్యాట్స్ ఆఫ్. అండ్ దీంట్లో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్ కి అయితే ఈ మూవీ నుంచి పక్కా వసూల్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ టీమ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడే మహేష్ మూవీ చూసాను. మూవీ అయితే అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా నెక్స్ట్ టైం అవుతుందా అని సస్పెన్స్ గా చూసాము. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్ బీజిఎమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో 3 హీరోయిన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ మౌనిక క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అయితే ఎరగదీశారు మేడం గారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ అప్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. కంగ్రాచులేషన్ సార్. హీరో డైరెక్టర్ గా 2 క్యారెక్టర్లు ఒకే ఆయన చేయటం అంటే ఈ కాలంలో అసలు చాలా కష్టమైన విషయం అని చెప్పొచ్చు. హీరోగా ఆయనే చేసి డైరెక్షన్ కూడా ఆయనే చేసి బాగా చేశారు. సినిమా అయితే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. కుటుంబ కథా చిత్రం ఇది. ఈ లేడీస్ కి సంబంధించి బాగా చూపించారు. ప్రతి ఒక్క లేడీ కూడా వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం జరుగుతా అని థ్రిల్లింగ్ గా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ డైరెక్టర్ గా హీరోగా తీయడం అనేది మామూలు విషయం కాదు. ప్రవీణ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. ఈ సినిమాలో అమ్మాయిల గురించి సాంగ్ రాశారు, అది కూడా చాలా బాగుంది. సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు మేడం గారు, చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తన నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే. సినిమా అయితే చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి భయ్య. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆడవాళ్ళ గురించి బాగా చూపించారు. హీరోగా డైరెక్టర్ గా చాలా బాగా చేశారు ప్రవీణ్ గారు. ప్రొడ్యూసర్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మీరు ఫ్యామిలీతో వచ్చి అందరు తప్పకుండా ఈ మూవీని ఎంజాయ్ చేయండి. మహేష్ మూవీ చూడడం జరిగింది భయ్య, చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఫిలిమ్స్ ని ఎంకరేజ్ చేయండి. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఒక హ్యాపీనెస్ తోటి ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ థ్రిల్లర్, మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఒక ఆడవాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు. అనే ఒక 2 క్యారెక్టర్ చేసిండ్రు. సెకండ్ క్యారెక్టర్ రివీల్ చేయాలి కానీ హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ 3 హీరోయిన్లో మళ్ళీ ఇంకో హీరోయిన్ మేడం చాలా బాగా చేసిరు మీరు. అంటే నేను రివీల్ చేయలేను, ఏది రివీల్ చేస్తే స్టోరీ అనేది స్పాయిలర్ అవుతుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ ఇంకా ఇలాంటి ఫిలిమ్స్ మాకు అందియాలి ఆడియన్స్ కి అందరికి. మన హీరోయిన్స్ అనేది చాలా బాగా చేసిరు. నాకైతే ఎస్ఐ క్యారెక్టర్ ఒకటి, మళ్ళీ ఇంకో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఒకటి చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్, మళ్ళీ మెయిన్ థింగ్ దీంట్లో సినిమాటోగ్రఫీ మాత్రం బాగా అనిపించింది. మళ్ళీ స్క్రీన్ ప్లే ఒకటి. ప్రవీణ్ గారు మాత్రం మంచి ఇంకో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ అయినా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకురావాలి. మాకు ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నా. మూవీ మాత్రం చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ ఇంకోటి చిన్న సినిమా అనేది తక్కువ చూడకండి, ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత బయటకు వచ్చినాక అరే ఇంత మంచి మూవీ చూసామని అనిపిస్తుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. మహేష్ ఓకే, మా మహేష్ మూవీని ఇంతమంది ప్రేక్షకులు వచ్చి చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా త్వరగా అందరూ వచ్చేసి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకొని మూవీని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటాం. మా ప్రొడ్యూసర్ మాట్లాడతారు. మా మహేష్ మూవీ తరఫున మా డైరెక్టర్ ప్రవీణ్ గారు మంచిగా ఫస్ట్ మూవీ కాబట్టి మంచిగా తీసిండు. మనం ఏం చెప్తే ఎట్లా కావాలంటే అట్లా డైరెక్ట్ డిపార్ట్మెంట్ మంచిగా చేసిండు. మా మహేష్ మూవీని ఆదరించిన జనాలకు, ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్, కృతజ్ఞతలు.
మా డైరెక్టర్ గారు వేరే థియేటర్లో ఉన్నారు, ఇక్కడ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అర్జున్ కానీ, మా రమణారెడ్డి గారు ప్రొడ్యూసర్ కానీ, మా హీరోయిన్స్ ముగ్గురు వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇలాగానే ఆదరించి ముందుకు తీసుకోవాలని ప్రేక్షకులను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ సార్. అలాగే మన బిగ్ బాస్ పృథ్వీ గారు యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను ఇది 6th టైం మా మూవీ చూడటం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహేష్ మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఇందులో సస్పెన్స్ కూడా ఇంకా సూపర్. అసలు హీరో యాక్టింగ్ కానీ, పోలీస్ గా మేడం గారు, తర్వాత ఇంకొక సార్ కూడా సూపర్ యాక్ట్ చేశారు. సినిమా బాగుంది, అందరు చూడండి ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. హాయ్ అండి, సినిమా చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్. మహేష్ మూవీ చాలా బాగుంది. డైరెక్టర్ గా, హీరోగా చాలా బాగా చేశారు ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మహిష మూవీని ఇంత సక్సెస్ చేసినందుకు, అలాగే మహిష మూవీలో నేను ఒక రోల్ చేశాను. ఇది ఫస్ట్ ఫిల్మ్. డైరెక్టర్ గారు బాగా డైరెక్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్న హీరోయిన్స్, అలాగే ప్రొడ్యూసర్ గారు, కో డైరెక్టర్ గారు, సో విజయ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో మహిష మూవీని మీరందరూ కూడా తప్పకుండా చూడాలి. ఇంకా రావాలి, అందరూ వచ్చి బుక్ మై షోలో బుక్ చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాను. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది, మహిషా మూవీ. చాలా బాగుంది మూవీ. అయితే చాలా బాగుంది మూవీ. అందరూ మూవీకి వెళ్ళి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో మా మూవీ చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు అండ్ మళ్ళీ హీరోగా కూడా చేశారు. డైరెక్టర్ గా, హీరోగా ప్రవీణ్ గారు, రైటర్ మళ్ళీ చాలా బాగా తీశారు మూవీ. ఫస్ట్ ఫిలిం, నాకు కూడా ఇది ఫస్ట్ ఫిలిం. అందరికి, కొత్త వాళ్ళకి, చాలా మందికి ఆర్టిస్టులకి ఛాన్స్ ఇచ్చారు ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా అందరికీ హాయ్ అండి, నా పేరు శ్రీలత. మూవీ అయితే నిన్ననే రిలీజ్ అయింది. చాలా 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 బాగుంది. ప్రవీణ్ గారు చాలా మంచిగా తీశారు. నేను దీంట్లో ఒక రోల్ చేశాను, టైటిల్ సాంగ్ లో చేశాను. మీరందరూ కూడా కుటుంబంతో వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాము. మీ ఆదరాభిమానాలు లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. ఖచ్చితంగా మా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాము. డైరెక్టర్ గా, హీరోగా చేయడం అనేది చాలా చాలా కష్టం. మా ప్రవీణ్ గారు చాలా కష్టపడ్డారు. మా టీం మొత్తం చాలా కష్టపడింది. మీ ఆదరాభిమానాలు లేకపోతే మేమేం చేయలేము. మీరందరూ ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకుని మూవీకి వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాము. సినిమా అయితే చాలా సస్పెన్స్ గా ఉంటుంది. ఏం జరుగుతుందా అనేలాగా గెస్ట్ చేయని విధంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఓ